దానంపై దాఖలైన అనర్హత పిటిషన్పై విచారణ ముగిసింది. ఇప్పటికే కడియం శ్రీహరి తీర్పుని రిజర్వ్ చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ దానంకు సంబంధించిన తీర్పును కూడా రిజర్వ్ చేశారు. ఇందుకే స్పీకర్ తీర్పు ఎలా ఉండబోతోంది? ఇద్దరిని అనర్హులుగా ప్రకటిస్తారా లేక క్లీన్ చిట్ ఇచ్చేస్తారా? ఒక మెగా సీరియల్లా సాగిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ ముగిసిపోయింది. శనివారం మధ్యాహ్నం స్పీకర్ ఛాంబర్లో దానం నాగేందర్ ఫిరాయింపు కేసుకు సంబంధించిన తుది విచారణ జరిగింది. ఏలేటి మహేశ్వరరెడ్డి, దానం నాగేందర్ తరపు న్యాయవాదులు కూడా విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి లాయర్లు దానంను క్రాస్ ఎగ్జామిన్ చేశారు. దానం వర్సెస్ మహేశ్వరరెడ్డి కేసులో వాదనలు విన్నారు స్పీకర్. ఇరుపక్షాల వాదనలు విన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పును రిజర్వ్ చేశారు. ఇప్పటికే స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్పై వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేశారు స్పీకర్. అయితే 10 మందిపై అనర్హత పిటిషన్లు దాఖలు కాగా 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. క్లీన్ చిట్ పొందిన 8 మంది ఎమ్మెల్యేలు ఏం చెప్పారో దానం, కడియం కూడా అవే మాటలు చెప్పినట్లు సమాచారం. అయితే వీరిద్దరికీ వారిలాగే స్పీకర్ క్లీన్ చిట్ ఇస్తారా లేదా బీఆర్ఎస్ ఆశించినట్లు అనర్హత వేటు వేస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు దానం నాగేందర్, కడియం శ్రీహరికి క్లీన్ చిట్ ఇస్తే కోర్టులను ఆశ్రయిస్తామంటున్నారు బీఆర్ఎస్ నేతలు.